హలో నమస్తే, నేను మీ అన్బు. మనతో పాటు ఉన్నారు అంబేద్కర్ 11 టీమ్ మెంబర్ అండ్ ఒకనొక టైంలో విశ్వ వైరస్ తగ్గేది లేదు కెప్టెన్ షణ్ముఖం గారు. హాయ్ అండి. ఎలా ఉన్నాం వచ్చి? బాగున్నాము. నేను బాగున్నాను. ఈ ఆర్పిఎల్ సీజన్ క్రికెట్ గురించి మిమ్మల్ని ఉద్దేశించి కొన్ని ప్రశ్నలు అడగాలని మేము నిర్ణయించుకున్నాం. సరే సమాధానాలు మీరు కొంచెం గట్టిగా చెప్తే బాగుంటుంది. ఖచ్చితంగా గట్టిగానే చెప్తా, మీరు అడగండి. మీ మొదటి ప్రశ్న, అడగండి. అంబేద్కర్ 11లో ఒక ప్లేయర్గా మీ స్థానం ఏమిటి? ఒక ప్లేయర్గా మన స్థానం అంటే ఎక్కడ చెప్పగలం? ప్లేయర్గా మన స్థానం అంటే అది నేను ఒక బ్యాట్స్మెన్గా ఆడాలనుకుంటున్నాను. నేను బౌలర్ అయితే కాదు, బ్యాట్స్మెన్గా ఆడాలనుకుంటున్నాను. అందరికీ తెలిసిన విషయమే. బౌలర్ కాదు. సో నేను బ్యాట్స్మెన్గా ఆడాలనుకుంటున్నాను. జగదీష్ మోహన్ గారు నన్ను ఏ ప్లేస్లో దింపితే ఆ ప్లేస్లో నేను ఆడడానికి సిద్ధంగానే ఉన్నాను. అన్ని రకాలుగా మేము ప్లాన్స్ అయితే వేస్తున్నాం, అది ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత మాది. ఓకే, గత ఆర్పిఎల్ సీజన్లో 5 సీజన్లో పోల్చుకుంటే మీది పెద్దగా పర్ఫార్మెన్స్ ఉన్నట్టు లేదు. దీనిపైన మీ స్పందన ఏమిటి? దానిపైన మన స్పందన అంటే ఒక్కొక్కసారి ఆడొచ్చు, ఆడకపోవచ్చు. సో ఆడే రోజులు మనకే వస్తాయి, అప్పుడైతే చూపిద్దాం. లేదు నాకైతే తెలుస్తుంది, ప్రీవియస్ సీజన్ అయితే నేను బాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క మ్యాచ్ నేను 6 కొట్టాను, నాకు ఆల్రెడీ గుర్తుంది. బట్ ఈసారి నుంచి మంచిగా ప్లాన్ చేద్దాం అనుకుంటాను. ప్రాక్టీస్ ఏమైనా చేస్తున్నారా? ప్రాక్టీస్ అయితే ఇంకా గ్రౌండ్ క్లీన్ చేయలేదు కదా, గ్రౌండ్ క్లీన్ చేసిన తర్వాత ప్రాక్టీస్ అనేది అంటే స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడున్న అంటే యంగ్ ప్లేయర్స్లలో ఆ టీంలో మీరు ఒక భాగస్వామి, అవునా కదా? అవునా. మీ కెప్టెన్ ఎవరు? మా కెప్టెన్ సందీప్. ఓకే, అప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళి మ్యాచ్ ఆడేటప్పుడు మీరు దిగే స్టాండ్ ఏమిటి? 1 డౌనా, ఓపెనరా, 2 డౌనా, లాస్ట్ డౌనా, ఏమిటి? నేను ఎప్పుడైనా ఓపెనర్ దిగుతాను. మా కెప్టెన్ సందీప్ కూడా నన్ను ఓపెనర్ దింపుతాడు. ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు ఓపెనరే దిగుతాను. బట్ ఒకవేళ మేబీ అట్లు ఇట్లు ఉండొచ్చు, బట్ మా కెప్టెన్ ఎక్కడ దింపితే నేను అక్కడ దిగుతాం. ఓకే, ఇంకో విషయము, ఇది కొంచెం మీకు ఇబ్బంది కలిగించే ప్రశ్నగా ఉండొచ్చు, కానీ మా ఆర్గనైజర్ టీం ఈ ప్రశ్న మిమ్మల్ని అడగమని మనల్ని చెప్పారు, అందుకే అడుగుతున్నాను. మీరు ఎక్కడైనా వెళ్ళి అంటే టోర్నమెంట్లలో గొప్పగా ఆడిన సందర్భం ఏదైనా ఉందా? గొప్పగా ఆడిన సందర్భం అంటే ఒకసారి కాట్రపల్లి రాయిపేడు వచ్చి మేము అక్కడ చెప్పే హై స్కూల్ కేవీపురంలో ఆడాం. అక్కడ వచ్చి మనోజ్ ఓవర్లో నేను ఆ 3 బాల్ 3 సిక్స్లో ఒక 4 కొట్టాను. అది నాకు ఇంకా బాగా గుర్తుంది, అది నేను చేసిన పర్ఫార్మెన్స్. నెక్స్ట్ వచ్చి ప్రీవియస్గా కలుత్తూరులో బాగా చేశా. కలుత్తూరులో ప్రతి ఒక్క మ్యాచ్ ఓపెనర్ దిగాను, ప్రతి ఒక్క మ్యాచ్ నేను బాగా ఆడాను. నెక్స్ట్ పవర్ ప్లేలో బాగా ఆడాను. ఈ 2 ప్రదేశాల్లో కాకుండా ఇంకెక్కడైనా ఆడిన సందర్భాలు ఏమైనా ఉందా? ఆడాను కావనూరు పైన ఆడినప్పుడు, అప్పుడు పవర్ ప్లేలో బాగా ఆడాను. మధ్యలో ఏమో అవుట్ అయిపోయాను, అంతే. మళ్ళీ ఇంకా ఆడాను చాలా దగ్గర, పని నాకు గుర్తులేదు. ఓకే, మంచిది. కానీ మీ కెప్టెన్ కానీ మీ టీం ప్లేయర్స్ కానీ మిమ్మల్ని ఏ డౌన్లో దింపాలని సతమతం అవుతున్నట్టు మేము గమనించాము, అది ఎంతవరకు నిజం? అంటే ఒక మ్యాచ్లో ఆడవచ్చు, ఒక మ్యాచ్లో ఆడకపోవచ్చు. మన ఫామ్ని బట్టి తీసుకోకపోవడం అనేది కెప్టెన్ ఉద్దేశం. దాన్ని కెప్టెన్ యొక్క నిర్ణయం మనం దాన్ని తీసుకోవాలి కదా. సో అందువల్ల ఒక దగ్గర ఆడవచ్చు, ఒక దగ్గర ఆడకపోవచ్చు. కానీ బ్యాటింగ్ చేసేటప్పుడు ఆఫ్ సైడ్లో గొప్పగా మీలాగా ఎవరు ఆడలేరని మీకు ఒక పగరు ఉందని వింటున్నాం, అది ఎంతవరకు నిజం? అదైతే నిజం కాదు. అంటే నేను ఆఫ్ సైడ్ ఆడగలను అని నాకు స్ట్రెంత్ ఉందని మాత్రం అనుకుంటాను, కానీ నేను ఒకటే ఆడగలను అని నాకు అంత పవర్ మాత్రం లేదు. ఓకే, మంచిది. కానీ మీరు ఓపెనంగా వెళ్ళినప్పుడు చాలా బంతులు ఎదుర్కొంటున్నారంట, అంటే నిలబడడానికి. కానీ ఎదుర్కొన్న తర్వాత కూడా సరిగా కొట్టట్లేదంట. దీనిపైన మీ స్పందన ఏమిటి? ఎందుకు అలా? ఎదుర్కొన్న తర్వాత కొట్టలేమంటే మనకి స్టాండర్డ్గా మనం ఆడగలం అని తెలిసినప్పుడు మనం ఆడగలం. బట్ ఇంకా మనం ఇంకా ఆడాలా, ఇంకా మనం షాట్లు కొట్టాలని నాకు ఆలోచన వచ్చినప్పుడే కదా మనం షాట్లు కొట్టాలి. మనకి ఇంకా స్టాండర్డ్గా బాల్ ఎట్టొస్తుంది మనం తెలుసుకోకుండా ఆడలేం కదా. సో అందువల్ల అట్లా ఆడతాం. క్రికెట్ అంటేనే ఎత్తుకి పై ఎత్తు,
అవునా కదా? అవును కరెక్టే. అలాంటప్పుడు మీరు షాట్లు ఎంచుకోవడం అనేది త్వరగా తీసుకోవాల్సిన నిర్ణయాలు అవి. అవును కరెక్ట్. మీరు ఎంత డిలే చేస్తారో అంత బ్యాక్ వచ్చే ప్లేయర్స్కి చాలా ఇబ్బంది పడుతుంది అంతా. అది అంటే ఎందువల్ల? నీ స్కోర్ను బట్టి నేను షార్ట్ ఆడాలా లేకపోతే సింగిల్ ఆడాలా నాకు తెలుస్తుంది. నేను స్కోర్ను బట్టి ఆడతా. ఒకవేళ స్కోర్ ఎక్కువ ఉంటే ఫస్ట్లోనే షాట్లు ఆడతా. కలతల్లో అట్లే చేశా. స్కోర్ ఎక్కువ మనకు చూపించాలి కాబట్టి నేను పవర్ ప్లేలోనే మంచి షాట్లు కొట్టి త్వరగా కొట్టి అన్ని మ్యాచ్లు గెలుచుకొని సెమీఫైనల్ దాకా వచ్చాను. సరేనా? ఆ విధంగా ఎప్పుడైతే మాకు మంచిగా అంటే స్కోర్ ఎక్కువ ఉన్నప్పుడు నేను త్వరగా ఆడతా, స్కోర్ తక్కువ ఉన్నప్పుడు కొద్దిగా స్లోగా ఆడతా. సెమీఫైనల్లో ఓడిపోయిన దానికి మీరు సరిగా ఆడకపోవడం వల్లే ఓడిపోయింది అంటారా, లేదా టీం మొత్తమే ప్రాబ్లం అనేది ఉందా? అంటే టీం మొత్తం ప్రాబ్లం ఉంది నాకు తెలిసి. బ్యాటింగ్ విఫలం అయిపోయాం, బౌలింగ్ విఫలం అయిపోయాం, అదే మా ప్రాబ్లం. ఓకే, మీతో పాటు ఓపెనర్గా వచ్చే ప్లేయర్ ఎవరు? మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఏమిటి? నాతో ఓపెనింగ్ వచ్చేది ఒక్కొక్కసారి అరుల్ వస్తాడు, ఒక్కొక్కసారి 7 వస్తాడు, ఒక్కొక్కసారి భాను వస్తాడు. కానీ మాకు ఎప్పటికైనా సరే ఒకటి సింగిల్ ఆడాలి, ఒకటి హిట్ చేయాలి. మీరు హిట్ చేసే పాత్ర మీది? మాది సింగిల్ ఆడే పాత్ర. ఓకే. అంటే ఒకవేళ స్కోర్ ఎక్కువ ఉంటే హిట్టర్తో పాటు నేను హిట్ చేస్తా. ఒకవేళ స్కోర్ మనకి ఓకే సింగిల్ ఆడుకుంటే గెలిచిపోతామని తెలిసినప్పుడు నేను స్లోగా సింగిల్ ఆడుకొని అతనికి స్ట్రైక్ ఇస్తే అతను కొట్టుకుంటాడు. ఒకవేళ ఎక్కువ స్కోర్ ఉంటే ఇద్దరు కొడుతున్నాను. ఓకే, మంచిది. ఇక పైన ఎక్కడైనా టోర్నమెంట్కి వెళ్ళాలంటే మీ టీం మిమ్మల్ని తీసుకెళ్తుందా వెళ్ళదా? వాళ్ళ ఉద్దేశం ఏమిటి మీ పైన? ఓకే, అంటే తీసుకెళ్దా అనేది క్యాప్టెన్ నిర్ణయం. ఓకేనా? బట్ మన ఆట మనం ఆడాలి అంతే. కానీ నేను యాజ్ ఏ ప్లేయర్గా నేను టీంలో మంచిగా ఆడగలను, స్టాండర్డ్ చేయగలను, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్టాండర్డ్ చేయగలను నాకు ఆలోచన ఉంది. ఓకేనా? సో అందువల్ల మా టీంలో నేను మెంబర్గా కోల్పోతానని నేను అనుకోను. నేను ఖచ్చితంగా మా టీంకి ఎప్పటివరకైనా నేను ఉంటాను, ఉండి ఆడగలను నాకు ఆలోచన ఉంది. ఓకే, మంచి విషయం చెప్పుకున్నారు. ఓకే, ఇంకో విషయం ఏమిటంటే మీరు ఈ ఆర్పిఎల్ సీజన్లో అన్నిట్లో కలిపి ఓ మోస్తారు పరుగులైనా చేయలేదంటున్నారు. ఇంకో విషయము, ఈసారి మీరు ఒక సంవత్సరం విశ్వ వారియర్స్ తగ్గేది లేదు, దాంట్లో కెప్టెన్గా కూడా ఉన్నారు. ఈసారి ఏమైనా కెప్టెన్ పాత్ర ఏమైనా చూడవచ్చా మీ దగ్గర నుంచి? మా దగ్గర నుంచి ఈసారి అయితే చూడలేరు అనుకుంటున్నా. ఏమంటే మా యొక్క టీంలో సీనియర్స్ మెంబర్స్ ఉన్నారు, నేను వాళ్ళకే పాత్ర ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. సో మనం పెద్దోళ్ళ పాత్ర, పెద్దోళ్ళ నిర్ణయాలు మనం తీసుకొని వాళ్ళకి తగ్గట్టు మనం ఆడటమే నా ఆలోచన. ఓకే, మంచిది. ఈ విషయం గురించి చెప్పాలంటే మీరు ఇబ్బంది పడవచ్చేమో, కానీ అడగ తప్పటం లేదు, అడిగే తీరాలి. మీ ఆప్తుడు, మీ స్నేహితుడు మిస్టర్ ఢిల్లీ ఈ ఆర్పిఎల్ సీజన్ అంటే క్రికెట్ నేర్చుకునేది అంతా ఇక్కడే, కానీ ఈ ఆర్పిఎల్ సీజన్లో మాత్రం తను ఆడటం లేదు. ఎందుకు, ఏమిటి? అతను ఆడకపోవడానికి కారణం ఏంటంటే అతను ఊర్లో ఆడాలనుకుంటున్నాడు. మెయిన్ పాయింట్ అక్కడ. ఎందుకంటే అక్కడ ప్రెజర్ చేశారు, ఇట్లా ఆడండి, ఇక్కడ వచ్చి ఆడు అని. సో అతను ఏమనుకున్నాడంటే అక్కడే ఎంచుకున్నాడు, నేను అక్కడ ఆడితేనే మంచిగా ఉంటుంది, బాగుంటుంది, ఇక్కడ ఆడకూడదని నిర్ణయించుకొని అక్కడ ఆడాడు. సో అతని ఆలోచన మనం ఇంకా యాక్సెప్ట్ చేయాలి. కానీ ఎప్పటి నుంచో మీరు కానీ మీ అన్న ముని కానీ ఇక్కడే ఉండి మాతో పాటు ఆడుతూ వస్తున్నారు. ఎందుకలా అంటే అక్కడ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ప్రెజర్ చేయలేదా? మిమ్మల్ని ఇక్కడ వచ్చి ఆడని చెప్పట్లేదా? ఎందుకు? నన్ను అక్కడ ఉన్న వాళ్ళు చాలా ప్రెజర్ చేశారు. ఎందుకు అక్కడే ఆడుతున్నావు, ఇప్పుడు మాతో వచ్చి ఆడొచ్చు కదా, ఎందుకు ఆడట్లేదు, ఇక్కడ ఎందుకు రావట్లేదు అని అడిగాడు. కానీ నేనేం చెప్పానంటే నేను చిన్నప్పటి నుంచి నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను క్రికెట్ ఆడింది, క్రికెట్ నేర్చుకునేది ఇక్కడే. సో నేను ఇక్కడ వదిలేసి నేను అక్కడికి వెళ్ళలేను. సో నాకు ఇక్కడ ఫ్రెండ్స్ మధ్య చాలా బాండింగ్ పెరిగిపోయింది, మీతో కూడా ఉంది. కానీ నాకు ఈ బంధం నేను ఎప్పుడూ వదులుకోలేను. ఏమున్నా సరే నేను ఇక్కడే ఆడాలి, నేను ఇక్కడే ఉండిపోవాలి అని నిర్ణయించుకొని నేను ఇక్కడే ఉన్నాను. చెప్పావు. అసలు ఈ ప్రశ్నకి సమాధానం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగా చెప్పావు. ఎందుకంటే ప్రీవియస్గా గిరన్న కానీ, చంద్రన్న కానీ, మహేష్ కానీ, ఢిల్లీ కానీ వీళ్ళందరూ ఇక్కడ ఆడిన వాళ్ళే. ఇక్కడ ఆడుకుంటా వాళ్ళ స్టేజ్ అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు అటు సైడ్ వెళ్ళిపోయారు. కానీ నువ్వు మీ అన్న ముని మాత్రం ఎటు వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. చాలా సంతోష విషయం. ఇంకో ప్రశ్నలోకి వెళ్ళిపోతాము. ఇప్పుడున్న మీ టీం అంటే మీ జూనియర్స్ టీంలలో మీకు నచ్చిన బౌలర్ ఎవరు, బ్యాటర్ ఎవరు, ఎందుకు? జూనియర్ టీంలో నాకు నచ్చిన బౌలర్, నాకు నచ్చిన బ్యాట్స్మెన్, మీతో పాటు ఆడేవాళ్ళు, మాతో పాటు ఆడేవాళ్ళు
అంటే ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు, బట్ ఒకరినైనా కరెక్ట్గా ఎంచుకోలేం. ఓకేనా? అంటే ఎలాగైనా ఇప్పుడు ఒక బ్యాటరు మీకు తెలుసు పలానా బ్యాటర్ బాగా ఆడతాడు, ఇది ఉంటే మన టీం గెలిచేస్తాం అనేసి. పలానా బౌలర్ నమ్మకంగా ఒక 6 బాల్కి 2 రన్నులు కొట్టాలి. ఒక బౌలర్ అంటే సందీప్కి మీరు వచ్చి సలహా ఇవ్వచ్చు, పలానా బౌలర్కి ఇస్తే ఖచ్చితంగా కంట్రోల్ చేయగలుగుతాడు. అలాంటి ప్లేయర్లు ఎవరైనా ఉన్నారా? అలాంటి ప్లేయర్లు అంటే ఉన్నారు. ఢిల్లీ ఉన్నాడు, నెక్స్ట్ గణేష్ ఉన్నాడు, రాబిన్ ఉన్నాడు, అంతే వీళ్ళు ఉన్నారు. వీళ్ళు వచ్చి ఏంటంటే మనకి ప్రెషర్లో ఎట్లా వేయాలి అని మనం చెప్తే దాన్ని బట్టి వేయగలరు. ఇప్పుడు సరేనా? అంటే ఒక ప్లేయర్ని ఆ సమయంలో వేస్తే అతనే బాగా వేస్తారని మాత్రం చెప్పలేం. ఓకేనా? ప్రతి ఒక్క ప్లేయర్ ప్రతి ఒక్కసారి స్కిల్స్ ఉండొచ్చు. అది ఏ ప్లేయర్ ఎక్కడ వేస్తామో అనేది మనం నిర్ణయించుకొని మనం చెప్తే ఖచ్చితంగా అలా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయగలరు. కానీ ఈ బౌలర్ మంచిగా వేస్తారని మనం ఇప్పుడు చెప్పలేం. అట్లా తికమగ్గా ఉంది బౌలర్స్ మధ్య. ఓకే, మంచిది. ఇప్పుడు మీరు చెప్పిన 3 మెంబర్స్ ఢిల్లీ, గణేష్, రాబిన్, వీళ్ళు ముగ్గురులో మీరు నమ్మే బౌలర్ ఎవరు? నేను నమ్మే బౌలర్ ఢిల్లీ. ఓకే, మంచిది. అలాగే బ్యాట్స్మెన్లలో ఒక 100 రన్నులు కొట్టేస్తారు అబ్బా 8 ఓవర్స్కి, దాన్ని చేజ్ చేయాలి. ఏ బ్యాటర్ని దింపితే ఖచ్చితంగా కూడా కొట్టేస్తాడు అని మీకు అనిపిస్తుంది? అంటే బాను. బాను అతను మంచి హిట్టర్. అతనితో పాటు సెవెన్ అతను కూడా బాగానే ఆడతాడు. వీళ్ళిద్దరిని దింపితే కొట్టేస్తాం అనుకుంటా. సెవెనప్ అనేవాడు ప్రతి మ్యాచ్లో అందుబాటులో ఉండటం లేదు. అవును, కరెక్టే. అతని ప్లేస్లో ఎవరు దింపుతారు? అతని ప్లేస్లో అరుణ్ రావచ్చు, లేదా గణేష్ రావచ్చు, ఢిల్లీ రావచ్చు, అట్లా. ఇప్పుడు బాను గురించి చెప్పినారు మీరు, బాగానే ఉంది. మీ టీమ్మేట్ అంటే మీ జూనియర్ టీం మీతో పాటు ఉండే వ్యక్తి ప్రతి టీం పైన నేను 50 రన్స్ ఖచ్చితంగా కొట్టే తీరుతానని చెప్పుకున్నారు. బానుని ఎలా ఆపగలరు మీరు? మీ టీం వాళ్ళు ఏదైనా ప్లాన్ ఉన్నాయా? మాకు ప్లాన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఏ బౌలర్కి ఏ బాల్ వేయాలి, ఏ బ్యాట్స్మెన్కి ఏ బాల్ వేయాలి, ఏ బౌలర్ని ఎట్లా కొడితే కొట్టగలం అని మాకు ఆలోచన ఉంది. ఓకేనా? సో అందువల్ల మేము ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, ఏ బ్యాట్స్మెన్కి ఏ బాల్ వేయాలి మాకు బాగా తెలుసు. సో ఎవ్రీ బ్యాట్స్మెన్ హ్యావ్ ఏ వన్ వీక్నెస్. సో ఆ వీక్నెస్ మాకు తెలుసు, అది మేము ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేస్తాం. సరే, ఓకే. మీ టీం ప్లేయర్లలో మిస్టర్ ప్రసాద్ యంగ్ అండ్ డైనమిక్ బౌలర్. తన బౌలింగ్ అంటే ఖచ్చితంగా ఆర్పిఎల్ ఆడిన ప్రతి ఒక్కరు కొంచెం ఇబ్బంది పడతారు. అలాంటి బౌలింగ్ స్ట్రాటజీ చూపిస్తాడు. అలాగే ఏదైనా మనం ఇది చేస్తే ఎక్కువ వైడ్లు కూడా వేస్తుంటాడు. ఆ ప్లేయర్ ఈ సంవత్సరం మీ టీంలో ఆడమని చెప్తూ ఉన్నారు, అది ఎంతవరకు నిజం? అదైతే వాస్తవం కాదు. నేను ఆల్రెడీ కాల్ చేసి కూడా అడిగేశాను, నేను అవైలబుల్లో ఉంటాను. ఫస్ట్ టైం చెప్పారు ఇట్లా ఉండకపోవచ్చు అని చెప్పారు. సో మేము కాల్ చేసి అడిగిన తర్వాత సరే నేను ఆడతానని చెప్పారు. సో ఖచ్చితంగా మా టీంలో ప్రసాద్ అన్న గారు ఉంటారు. ఓకే. ఇప్పటి వరకు మీరు ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీరు మిమ్మల్ని ఈ విధంగా బ్యాటింగ్ చేయాలి, ఈ విధంగా బ్యాటింగ్ ఆడాలని ఎవరైనా ప్రోత్సహించి ఉన్నారా? ప్రోత్సహించున్నారు చాలామంది. పురుషోత్తమ మామ చెప్పారు నాకు, ఎవ్రీ టైం ఇట్లా ఆడాలరా, అట్లా చేయాలరా, ఆ విధంగా ఆడితే మంచిది, ఈ విధంగా ఆడితే మంచిది అని చెప్పుకున్నారు. ప్లస్ నువ్వు కూడా చెప్పావు మామ, అట్లా ఆ షాట్ ఆడితే ఆఫ్ ఆడితే బాగుంటుంది, లెగ్ ఆడితే బాగుంటుంది అని నువ్వు కూడా చెప్పావు. సరే అప్పుడప్పుడు దుర్వాసన కూడా మాట్లాడాడు నాతో, అట్లా ఆడాలి ఇట్లా ఆడాలని. సో ఆ విధంగా మా క్యాప్టెన్ కూడా చెప్పేవాడు, మంచిగా నువ్వు త్వరగా బాగా అంటే వాక్ని దిగేటప్పుడు కూడా ఇట్లా అట్లా చెప్పేవాడు. కెప్టెన్ సందీప్ మా క్యాప్టెన్ అంటే తెలుస్తుంది కదా అందరికి. సో ఆ విధంగా మంచిది. సీనియర్ ప్లేయర్లలో, లెజెండరీ ప్లేయర్లలో మీకు నచ్చిన బ్యాట్స్మెన్ ఎవరు? మీకు నచ్చిన ప్లేయర్ ఎవరు? నాకు నచ్చిన ప్లేయర్ పురుషోత్. సీనియర్ లెజెండరీ ప్లేయర్. లెజెండరీ ప్లేయర్ అంటే అంతగా నాకు వాళ్ళ గురించి అంతగా తెలియదు. బట్ అందరూ ఆడతారు, బట్ నాకంటూ ఒక పర్సన్ అనేసి ఏం లేదు. చిన్నపిల్లలు ఉండేటప్పుడు ఆడేసి వదిలేస్తున్నారేమో, బట్ మాకు పురుషోత్తమ మా బ్యాచ్ నుంచి అయితే బాగా తెలుసు ఇట్లా ఆడతారండి. ఓకే, ఆ బ్యాచ్ లోకి వస్తే పురుషోత్తమ అంటే మీకు చాలా ఇష్టం. ఎందువల్ల ఆయనే ఇంతమంది ఉండదు? ఎందుకంటే ఆయన ఏ మూమెంట్లో ఎట్లా ఆడాలి, ఒక బ్యాట్స్మెన్ గా ఎట్లా ఆడాలి, ఏ బాల్ ఎట్లా ఫేస్ చేయాలి అది తెలుసు. నెక్స్ట్ బౌలింగ్ లో కూడా ఏ బాల్ ఎట్లా వేయాలి ప్రతి ఒక్కటే కానీ మంచిగా ఎగ్జిక్యూట్ చేస్తారు. మీరు మామూలుగా బౌలింగ్ వేయరు కదా?
మేమేం బట్ వేయకపోయినా సరే మనకి ఎట్లా వేస్తే మంచిగా ఉంటుందో మనకు తెలుస్తుంది కదా. సో అవి మంచిది. చివరి ప్రశ్నలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడున్న ప్రెసెంట్ ఆర్పిఎల్ ఆర్గనైజర్గా మీరు వ్యవహరిస్తున్నారు. ఏదైనా మిగతా ప్లేయర్స్ దగ్గర నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారా? మిగతా ప్లేయర్స్ దగ్గర నుంచి ఒడిదుడుకులు అనేవి ఎదుర్కొంటాము, కాస్త వస్తున్నాయి. మేము వాటిని యాక్సెప్ట్ చేసుకుంటా పోతున్నాం. కానీ వాటిని ఏంటో మేము చెప్పలేము, ఎందుకంటే వాటి అవన్నీ చెప్పుకునేటువంటే కాదు. సరేనా, మేము ఆర్గనైజర్గా నడిపించే బాధ్యత మాది. ఒడిదుడుకులు రావచ్చు, కొంతమంది అది చేయొచ్చు, కొంతమంది ఇది చేయొచ్చు, కానీ మనం అన్ని యాక్సెప్ట్ చేసి మంచిగా మాట్లాడి మనకి దీన్ని కొనసాగించడమే మా యొక్క బాధ్యత. సో అందువల్ల మేము దాన్ని ఏం పట్టించుకోకుండా ఆర్పిఎల్ అనేది కొనసాగిస్తున్నాం. ఓకే, మంచిది. నెక్స్ట్ ఇయర్ ఈ ఆర్పిఎల్ సీజన్ని కొనసాగించే బాధ్యతలు వేరొకరు తీసుకున్నట్టు మా చెవిలో వచ్చి పడింది. వాళ్ళకి ఇచ్చేస్తున్నారా, మీరే కంటిన్యూ చేస్తారా, ఎలా? అది ఎవరైనా సరే మీ కెప్టెన్ కూడా మీకు చెప్పుకుంటారు, చెప్పారు. ఎవరైనా సరే ఈ ఆర్పిఎల్ సీజన్లో మేము ముందుకొచ్చి మేము ఖచ్చితంగా ఆర్పిఎల్ నడిపిస్తామని ఎవరు చెప్పినా సరే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా సరే మన ఆర్పిఎల్లో ఎవరైనా సరే ముందుకొచ్చి నడిపిస్తానంటే నడిపించండి, తప్పేం లేదు. మేమే నడిపించాలి అని ఏం లేదు, రూల్స్ లేదు కదా. ఎవరికి ఇష్టమో వాళ్ళు వచ్చి నడిపించండి, మేము నడిపిస్తాము అని చెప్తే ఇచ్చేస్తాం, ధారాళంగా నడిపించండి, ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా ఎప్పటికైనా ఇచ్చేస్తాం. కానీ మేము కూడా ముందుంటాం ఖచ్చితంగా. బట్ మేము చేయాలని ముందుకు వచ్చిన వాళ్ళకి మేము ప్రోత్సహించి వాళ్ళకి ఇవ్వగలం. ఒకవేళ ఈ 5 సంవత్సరాల్లో మేము చేసిందే కరెక్ట్, మీరు చేసింది రాంగ్ అని ఏమైనా మాట్లాడతారా? ఈ 5 సంవత్సరాల్లో అట్లే మాట్లాడాను మేము, ఎందుకంటే ఎవరికి ఎట్లా నడిపించాలో అట్లా నడిపిస్తారు. దానికి మేము ఎట్లా చేస్తాం, మీరు అట్లా చేయమని ఎటువంటి మేము చెప్పం. ఓకే, వాళ్ళు ఎట్లా నడిపించాలనుకుంటున్నారో, ఏం చేయాలనుకున్నారో అట్లా చేసుకోండి, అట్లా చేయని. మేము దాన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తాం అంతే, మేము దాన్ని ఏమి డిస్కరేజ్ చేసి మాట్లాడతాం. ఓకే, ఈ ఆర్పిఎల్ సీజన్ గురించి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ ఆర్పిఎల్ సీజన్ గురించి నేను చెప్పడం ఒకటే, అన్ని టీములు బాగా ఆడండి, ఎవరు గొడవలు వేసుకోకుండా, ఎటువంటి మనస్పర్ధాలు రాకుండా, ఎటువంటి పాలిటిక్స్ చూపించకుండా, మాతో పాటు ఆర్గనైజర్స్తో మీరు మంచిగా ఉండి మేము చెప్పింది ఓకే మంచిగా మాకు మీరు మంచిగా చేస్తున్నామని ఏకంగా మాతో చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. అందరూ మంచిగా ఉండి ఎటువంటి గొడవలు, మెయిన్ పాయింట్ ఏంటంటే గొడవలు ఉండకూడదు, డ్రింక్స్ చేయకూడదు. అంపైర్స్ నిర్ణయాలు మీరు తీసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే అంపైర్స్ నిర్ణయాలు తీసుకోకుండా మధ్యలో వచ్చి వేరే ప్లేయర్ వచ్చి మాట్లాడడం అది నచ్చదు ఎవరికైనా సరే. అందువల్ల ఎవరైనా అంపైరింగ్ చేస్తే క్యాప్టెన్ మాత్రం వచ్చి మాట్లాడాలి. పక్కన వచ్చి ప్లేయర్లు అంతా వచ్చి మాట్లాడితే అంపైర్కి ఏమి రెస్పెక్ట్ ఉంది, ఇంకా క్యాప్టెన్కి ఏమి రెస్పెక్ట్ ఉంది చెప్పండి. ఈ విషయాలన్నీ మనం ఇంకోసారి మాట్లాడుకుందాము. మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.